ప్రతి హిందూకి ఇతర మతాల స్నేహితులు ఉంటారు. అలాగే ఇతర మతాల వాళ్ళకి హిందూ స్నేహితులు ఉంటారు. ఏ హిందువు కూడా ఒక క్రిస్టియన్ ఫ్రెండ్‌నో, ఒక ముస్లిం ఫ్రెండ్‌నో "నువ్వు మా మతంలోకి మారని" అడగరు. నా మతమే కరెక్ట్, నీ మతం తప్పని వాదించరు. నాకు తెలిసి 99.99% అట్లా చేస్తే అది ఫ్రెండ్‌షిప్పే గాదు. అంతకంటే పనికిమాలిన ఫ్రెండ్‌షిప్ అట్లాంటి వాళ్ళని వదులుకోవడమే బెటర్. అది ఎవరైనా సరే. కానీ ఆహ్, ఇతర మతాల్లోకి మార్చమనేది ఎస్పెషల్లీ క్రైస్తవంలోకి రమ్మనమనేటటువంటి దాంట్లో ఒత్తిళ్ళు చిత్ర విచిత్రంగా జరుగుతున్నాయి. తాజాగా బియ్యం వ్యాపారం చేసుకుంటూ సొంత ఇల్లు కొనుక్కుని ఇద్దరు కుమారుతో సంతోషంగా ఉన్నటువంటి కుటుంబంలో పక్కింటి దంపతులు మతం మార్పిడి పేరుతో చిచ్చు పెట్టారు. పక్కింట్లో ఉంటున్న వెంకట్, ప్రమీల కుటుంబంతో రవికుమార్ శీర్షిక మంచి పరిచయం ఉంది. దీన్ని ఆసరాగా చేసుకుని వెంకట్, ప్రమీలలు రవికుమార్ ఇంటికి వచ్చిన ప్రతిసారి మతం మార్చుకుని ప్రతి ఆదివారం చర్చికి రావాలని ఒత్తిడి చేసేవాడు. మృదు స్వభావమైన రవికుమార్ అప్పుడప్పుడు తన భార్య శిరీష్‌తో కలిసి వెంకట్ మాట కాదనలేక ప్రార్థనకి వెళ్ళాడు. అయినా తమ మతంలోకి రావాలని వెంకట్, ప్రమీల దంపతులు తీవ్ర స్థాయిలో ఒత్తిడి చేయడం, మారడం ఇష్టం లేక వాళ్ళు ఆహ్, ఈ ట్రాప్‌లో పడి ఇబ్బంది పడ్డటువంటి సంఘటన ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. దీనికి కారణమైనటువంటి వ్యవహారం ఇప్పుడు ఎందుకు జరుగుతోంది ఇట్లా అన్నటువంటి దాని మీదన డిబేట్ కూడా ప్రారంభమైంది. ఎవరు చేస్తున్నారు ఇట్లాంటిది అన్నటువంటి దానికి సంబంధించి ఇదేమన్నా పోనీ మత పెద్దలు చేయిస్తారంటే కాదు. కానీ వీళ్ళకి సొంత గుల పెరిగిపోతోంది. మేము ఒకళ్ళని వేరే వాళ్ళని మా పక్కనోళ్ళని మతం మార్పిచ్చామని చెప్పుకోవడానికి గర్వపడేటటువంటి మనస్తత్వం పెరిగి అనవసరంగా స్నేహితులతోనే వీళ్ళు గొడవలు సృష్టిస్తున్నారు. పత్రికలు కూడా ఇది అదే హిందువులేదన్నా చేస్తే హైలైట్ చేసేటటువంటోళ్ళు ఇలాగ హిందువులు బాధితులైనప్పుడు వార్తలు రాయనటువంటి పరిస్థితి అయితే ఎక్కువైపోతుంది. ఇది ఎందుకు జరుగుతోందన్నది ఆలోచించుకోకపోతే రాబోయేటటువంటి రోజుల్లో క్రమంగా సమస్య ముదిరి పాకాన పడుతుంది. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే 20,00,000 డబ్బులు కూడా తీసుకున్నారట వాళ్ళు. ఆ డబ్బులు తిరిగి ఇవ్వాలంటే మతం మారమంటున్నారట. చివరికి ఆ సున్నిత మనస్కులైన దంపతులు ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకున్నటువంటి అంశం ఇది. దీన్ని ఎలాగా పరిగణలోకి తీసుకోవాలో చూడాలి.